జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా గోపాల్ నగర్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. సినిమా రంగంలోనే కాకుండా నిజ జీవితంలో కూడా స్టార్ హీరో అనిపించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఓపెన్ చేయడం నాకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. గోపాల్ నగర్ సొసైటీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. చాలా ఘనంగా జరుగుతుంది. వాళ్ళ అన్నదాన శిబిరం కూడా ఉంది. ఇవాళ ఎంతమంది వస్తారు? 3,000 మంది అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మెగా ఫ్యామిలీ తీసుకొచ్చిన ఆనవాయితీ రక్తదాన శిబిరం. రక్తదానం ఇచ్చేవాళ్ళు ప్రాణదాతలు అయితే ఇప్పించే పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు వీళ్ళందరూ కూడా దేవదూతలని అంటాను నేను. చాలా మంచి కార్యక్రమం జరుగుతుంది. ఒక ప్రవాహంలాగా వెళ్ళిపోతున్న అభిమానుల్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఒక చక్కటి కార్యక్రమానికి చిరంజీవి గారు 25 ఏళ్ల నాటి దీన్ని ప్రారంభించారు. అభిమానులందరూ కూడా మెగా అభిమానులందరూ కూడా దీన్ని త్రికరణ శుద్ధిగా పాటిస్తూ మెగా హీరోలు అందరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు ఎవ్రీ ఇయర్ వీళ్ళు బ్లడ్ డొనేషన్ కానివ్వండి, అన్నదానం కానివ్వండి, సర్వీస్ ఓరియంటెడ్ మన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి ఉపయోగం పడేలాగా వీళ్ళు గోపాల్ నగర్ యూత్ అసోసియేషన్ వీళ్ళ ప్రేమని అందరికీ చాటి చెప్తున్నారు. ఇది మనకి అసెండింగ్ ఆర్డర్ లాగా నెంబర్ పెరుగుతూనే ఉంది. అలానే మన పవన్ కళ్యాణ్ గారి బలం ఆంధ్రాలోనే కాదు తెలంగాణలో కూడా నెక్స్ట్ మనం సాధిస్తామని చెప్పేసి ఇది ఇంకొక నిదర్శనం. ఇది ये जैसे फैन है वैसे ही मैं भी राजू साहब का फ़ैन हूँ. पवन कल्याण जी के ये फ़ैन है, मैं इनका फ़ैन हूँ. इनकी वजह से आया. बहुत बहुत अच्छा है साहब. पवन कल्याण जी बहुत अच्छे हैं. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకుని మా సోదరులు తమ్ముడు అశోక్ వారి మిత్ర బృందం ఏర్పాటు చేసినటువంటి గోపాల్ నగర్ సొసైటీలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారంటే ఆయన ఒక చిచ్చర పిడుగు. ఆయన ఏది చేసినా కూడా ఒక వెరైటీగా, ఒక పద్ధతిగా చేసే విధానం పవన్ కళ్యాణ్ గారిది. ఎందుకంటే వారితో నాకున్న అనుబంధం 2008 నుంచి ఆ రోజు ప్రజారాజ్యం చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారితో మాకు మంచి అనుబంధం ఉంది. 2009లో నేను శేరిలింగంపల్లి నుంచి పిఆర్పి తరఫున ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన రోజు మా పవన్ కళ్యాణ్ గారు నా కోసం వచ్చి ఆ రోజు విపరీతమైన వర్షంలో వచ్చి మరి బ్రహ్మాండంగా నా కోసం ఆయన పనిచేసి ఆ రోజు నా సభ ఆయన ఇచ్చేయటం నాకు చాలా ఆనందం. అదే అభిమానంతో ఇవాళ ఎక్కడున్నాం అనేది కాదు, అభిమానం అనేది గుండెల్లో ఉంటుంది. కాబట్టి నేను కూడా ఒక రకంగా వారికి అభిమానినే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా కేపీహెచ్బి కాలనీ గోపాల్ నగర్లో ఆయన అభిమానులు ఎంతో ఘనంగా రక్తదాన శిబిరాలు కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ ఎన్ని భారీగా ఏర్పాట్లు చేశారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పవర్ స్టార్. ఆ పవర్ అనేది అందరికీ ఇచ్చే విధానం ఆయనకు తెలుసు. ఒక డైలాగ్ ఉంది, ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో అని. అంటే తగ్గాలంటే కూడా చాలా ధైర్యం కావాలా. ఆ తగ్గటం తెలిసిన వ్యక్తి ఎంతోమందిని నెంబర్ 1 ప్లేస్లో కూర్చోబెట్టాడు. ఒక్కసారే తగ్గినందుకు ఇంత స్థాయిలో కూర్చోబెట్టాడంటే యువకులారా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులారా నేర్చుకోండి. ఆయన ఏ విధంగా తగ్గి ఉన్నత స్థాయికి మన అందరిని నుంచోబెట్టాడో మనం కూడా రాబోయే తరాలకి మార్గదర్శకులం అవ్వాలా. పవన్ కళ్యాణ్ గారి లాగా రాబోయే తరాలకి మనం పనిచేయాలని చెప్పేసి ఆయన బర్త్డే సందర్భంగా తెలియజేస్తున్నాను. అనేక పార్టీలకు సంబంధించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా ఆయనకి శుభాకాంక్షలు చెప్పడానికి, జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక వ్యవస్థ శక్తిగా మారి తనను తాను తగ్గించుకొని ఎంతో ఎత్తు ఎదిగి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రజలకి సేవ చేయటం ఏంటనేది
మిగతా నాయకులకు చెప్పటం ఆయన చూపిస్తున్నాడు. ఒక వ్యక్తి ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చి ఏ విధంగా తన కష్టాలు ఎదుర్కొని 10 సంవత్సరాలు పార్టీని నడిపి ఇంకొక పార్టీ సపోర్టుగా ఉంటూ ఈరోజు తను తగ్గి ఇంకోళ్ళని ఎక్కించి ఈరోజు త్యాగం అంటే ఏంటో చూపించాడు పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని చూసి మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా మీ ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని పవన్ కళ్యాణ్ గారిని మనసావాచ కర్మేణ కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ యూత్ ఫోర్స్ వాళ్ళు ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క ప్రోగ్రాంలో రక్తదానం శిబిరం పెట్టారు. చాలామంది నేను చూశాను, 100 పైగా వచ్చి స్వతహాగా వచ్చి కాలనీ వాసులు అందరూ కూడా వచ్చి పవన్ కళ్యాణ్ బర్త్డేకి రక్తదానం ఇవ్వడం జరిగింది. అలానే కేక్ కటింగ్ ప్రోగ్రాము, అట్లానే అన్నదాన ప్రోగ్రాం కూడా పెట్టారు. సో జనాలందరూ కూడా మంచి ఇదిగా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఒకని యూత్ అంతా కూడా ఒక వ్యక్తి కానీ ఏదైనా తలుచుకుంటే కానీ దాన్ని ఎలా సాధించాలి, ఓర్పు సహనంతో ఎలా సాధించాలి అనే దాన్ని మనం అందరం నిదర్శనంగా తీసుకొని ముందుకెళ్ళాలి. అదే ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్కి ఇంకా ముఖ్యమైనదంటే, ఎప్పుడు మేము పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన సెలబ్రేషన్ చేసుకుంటాం, కానీ ఈసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. దాంతో అభిమానులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దేశం కోసం పుట్టి దేశం కోసం బతికే ఒకే ఒక నిజాయితీ గల నాయకుడు ఈరోజు మనం చూస్తున్నాం. ఆయన పేరే పవన్ కళ్యాణ్. ఆయన జన్మదినమే ఈరోజు. ఫర్ ద పీపుల్, టు ద పీపుల్, బై ద పీపుల్ అన్న దానికి నిదర్శనం. ఫర్ ద డెమోక్రసీ ఈరోజు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి వచ్చినందుకు మా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఈరోజు ఆయన పుట్టినరోజులు జరుపుకున్నందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే పవన్ సార్. అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కుక్కడపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి అందరూ కూడా మన కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరి ఈ కార్యక్రమానికి మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి మన అందరినీ కూడా మరి ఆనందింపజేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా అందరి తరఫున కూడా. అట్లాగే ఈ గోపాల్ నగర్లో ఎప్పటి నుంచో మరి ఇక్కడ మన యువత అంతా కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతూ ఉంది. వారికి ఈ సందర్భంగా మరి పవన్ కళ్యాణ్ గారి తరఫున వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇవాళ 2024లో మనం గెలిచాం, 100% మెజార్టీతో గెలిచాం. మరి రాబోయే రోజుల్లో హైదరాబాద్లో కూడా మరి ఏదైతే ఎక్కడైతే ఓటమి చవి చూపించామో అదే ప్రేమ్ గారిని గెలిపించడానికి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు కూడా మనం చాలా గట్టి పోటీ ఇచ్చాను అనుకున్నాం, కానీ ఇక్కడ ప్రజలు మనల్ని అప్పుడు విశ్వసించలేదు. ఎందుకంటే తక్కువ టైము, కన్ఫ్యూజను, బీజేపీ అని కాసేపు నేను కూడా తిరిగాను కాబట్టి ఇక్కడ ఆ రోజు కష్టంలో ఉన్నాం. ఈరోజు రాబోయే సుఖంలో కూడా నేను ఉంటానని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మా ఎలక్షన్ మీ ఎలక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఎలక్షన్ అవసరమైతే బాధ్యత నేను తీసుకొని కళ్యాణ్ గారి ఆశీస్సులతో మరి ప్రేమ్ గారు మళ్ళీ మన అందరూ కలిసి ఆయన్ని ఎమ్మెల్యే చేసే విధంగా మనందరూ కూడా మన సమిష్టిగా అందరూ కలిసి ఎవరో ఒకళ్ళని మనలో గ్రూపులు లేకుండా అందరూ కలిసి ఎవరో ఒకళ్ళని అనుకుని వాళ్ళు గెలిపించి బాధ్యత తీసుకుని జనసేన సత్తా చాటడానికి ఈ కుక్కడపల్లి కాన్స్టిట్యున్సీ మనకి ఒక మచ్చుతునుక లాంటిది అనమాట. ప్రత్యేకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, పవన్ కళ్యాణ్ గారి గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు, ఆయన వ్యక్తి కాదు, ఓ మహోన్నతమైనటువంటి శక్తి అనేది ఇటీవల కాలంలో మనం అందరం కూడా గమనించి ఉన్నాం. ప్రస్తుతం వస్తున్నటువంటి వరదల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా వాళ్ళందరికి కూడా సేవా కార్యక్రమాలు చేసి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి వారికి కావాల్సినటువంటి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పవర్ స్టార్ అభిమానులందరికీ కూడా ఈ కూకట్పల్లి గోపాల్ నగర్ వేదికగా అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్న కమిటీ కుర్రోళ్ళందరికీ కూడా ఇలాంటి బర్త్డేస్తో గోపాల్ నగర్ కమిటీ కుర్రోళ్ళందరికీ కూడా మళ్ళీ ఇలాంటి బ్లడ్ డొనేషన్స్, అన్నదానాలు, మంచి పనులు పవన్ కళ్యాణ్ గారి తరఫున వాళ్ళ ఫ్యాన్స్గా ఇంకా ఎన్నో చేయాలని, మంచి స్థాయిలోకి వాళ్ళందరూ కూడా గోపాల్ నగర్ కమిటీ కుర్రోళ్ళు అందరూ వెళ్ళాలని మా కమిటీ కుర్రోళ్ళ తరఫున అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఇంకా మా కమిటీ కుర్రోళ్ళు టీం మొత్తం కూడా ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ వచ్చాం. పవన్ కళ్యాణ్ గారు ఎంత బాధ్యతగా ఉంటారు, నిజంగా ఆయన ఫ్యాన్స్ కూడా అంతే బాధ్యతగా ఈరోజు ఇలా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం, ఆయన పుట్టినరోజు నాడిన
మేమందరం వచ్చి నేను ఇలా పార్టిసిపేట్ చేసినందుకు రియలీ హ్యాపీ. ఇలాగా ఇయరే కాదు ప్రతి ఇయర్ కూడా ఇలాంటి డొనేషన్ క్యాంప్స్ జరగాలి, అలాగే మేము అందరం రావాలి, ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు థ్యాంక్స్ చెప్పుకోవడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ గొర్రెల సాంగ్ రిలీజ్ అయింది, మరి అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాకు ఇచ్చిన సపోర్ట్ అది అసలు మర్చిపోలేము మేము. అండ్ ఇంకోటి బ్లడ్ డొనేషన్ ఇలాంటి ప్యూర్ ఫామ్లో వాళ్ళ అభిమానాన్ని చాటుతున్నారు కదా, అది మాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మా ఊరిని మిస్ అవుతుంది, అలాంటి ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ సెలబ్రేషన్ జరపడం చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ అండి. వచ్చి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే పార్టీలో మేము వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ సార్. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా వి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఒక పాట రిలీజ్ చేశారండి, జై జై జనసేన ఇది మన సేన అని. తినే మన పాట రాసిన లిరిసిస్ట్ నవీన్ ఏజే. ఇప్పుడే నేను పాట వినండి, చాలా అద్భుతంగా ఉంది. ఇది ప్రతి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ వినాల్సిన పాట. నిజంగా అది వింటే ఆయనలో ఎంత ఇంటెన్సిటీ ఉండదు, ఈ పాటలో కూడా అంతే ఇంటెన్సిటీ రాశారు. ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయితే పక్కా వినాల్సిన పాట అండి. ఇప్పుడే విన్నా, నాకైతే చాలా నచ్చింది.